రాథోడ్ బాయ్ లంబాడీల్లో 4 వంశాలు ఉన్నాయి, అవి తెలుసుకో ముందు. జాదవ్, రాథోడ్, చౌహాన్, పవార్, వీళ్ళందరూ ఇట్లా ముఖ్యంగా ఈ చౌహాన్ రాథోడలు అయితే గొప్ప చెప్పుకుంటారు. పవార్ అండ్ జాదవ్లు అంత చెప్పుకోరు, కానీ ఈ రాథోడ్ అండ్ చౌహాన్లు అయితే మేము రాజపుత్రులము, మేము ఇది అదని ఎక్కువ చెప్పుకుంటారు. సో రాథోడ్ గోండ్ కోయ వాళ్ళు 17వ శతాబ్దం నుంచి ఉన్నారు. అంటే ఎక్కడి నుంచి వచ్చి గోండ్వానా రాజ్యం ఉండే. ఇప్పుడు మధ్యప్రదేశ్ ప్రాంతం అంటే మన యొక్క ఈ ఆసిఫాబాద్ పైకి పోతే అది గోండ్వానా రాజ్యం. కాబట్టి గోండులు ఎప్పటి నుంచో ఉన్నారు, కోయలు కూడా ఎప్పటి నుంచో ఉన్నారు. 17వ శతాబ్దం అంటూ మరి చెప్పు, మరి ఎక్కడి నుంచి వచ్చారు చెప్పు కోయలు. సో గోండ్వానా రాజ్యం ఎక్కడ ఉందో తెలుసా? ఎక్కడ ఉండే? మధ్యప్రదేశ్లో ఉండే. మధ్యప్రదేశ్ కూడా మన యొక్క నిజాం కిందనే ఉండే. బేరార్ ప్రాంతము ఇదంతా ఉండే. 56 దాకా కూడా ఇప్పుడు 5 మొత్తం 16 జిల్లాలు ఉండే హైదరాబాద్లో. ఓకే, సో అందులో ఇప్పుడు 8 మాత్రమే, 8ని 23 చేసిండ్రు, అది వేరే ముచ్చట. కానీ 8 మాత్రమే తెలంగాణలో ఉన్నాయి. మిగిలిన 8 ఇలా 5 జిల్లాలు మహారాష్ట్రలో, 3 జిల్లాలు ఏమంటారు ఈ యొక్క కర్ణాటకలో ఉన్నాయి. అంతకుముందు బేరారు అనేది హైదరాబాద్ కింద లేకుండే, కానీ సపరేట్ రాజ్యంగా ఉండే. ఆ బ్రిటిష్ వాడికి సైన్య సహకారం కింద మన సొంత ఆర్మీ లేకుండా వాడు సైన్యంకి హెల్ప్ చేసిండు యుద్ధాల సమయంలో అని చెప్పి వాడికి బ్రిటిష్ వాడికి ఇచ్చేసిండు. ఇది సైన్యంకి ఫీజు కట్టాల్సి ఉంటుంది కదా, ఆ ఫీజు కింద ఈ బేరారుని ఇచ్చేసిండు. ఆ బేరార్ని బ్రిటిష్ వాడు ఏం చేసిండంటే సెంట్రల్ ప్రావిన్స్ కింద, అంటే ఇప్పుడు మధ్యప్రదేశ్ ప్రాంతాల్లో కలిపేసిండు. అర్థమైందా? సో అదొక పెద్ద కుట్ర చేసిండాడు బ్రిటిష్ వాడు. నీ సొంత ఆర్మీ ఉండొద్దనే కండిషన్ పెట్టి ఈ ఆర్మీని మనకి సహాయం చేసి మొత్తం భూమి లాక్కున్నాడు అన్ని రాజ్యాల నుంచి. అదొక పెద్ద కుట్ర. ఓకే, సో అట్లా కానీ విధి లేని పరిస్థితి, వాడిని ఎదిరించే శక్తి లేక ఈ ఈ భూములు ఇచ్చుకుంటా వానికి అట్లా వాడు భూమిని గుంజేసుకున్నాడు అన్నట్టు, పిచ్చి పిచ్చి చట్టాలు తెచ్చి. అట్లనే చేద్దామని ఈ లార్డ్ డల్ హౌస్ అనేటోడు ఆ యొక్క ఈస్ట్ ఇండియా కంపెనీ గవర్నర్ జనరల్ గాడు అయినటువంటి వాడు ఇది ఒక చట్టం తెచ్చిండు. ఎవరికైతే సొంత పిల్లలు ఉండరో, ఓకే, వాళ్ళు పరిపాలన చేయడానికి అర్హత ఉండదు, మేము వాళ్ళ భూమి గుంజుకుంటామని. సో అప్పుడు ఈ 1857 సిపాయిల తిరుగుబాటు వచ్చింది. ఆ తర్వాత ఇది అర్థమైపోయి బ్రిటిష్ రాణి ఏం చేసిందంటే ఆ ఈస్ట్ ఇండియా కంపెనీ రద్దు చేసి ఆమెనే డైరెక్ట్గా తన యొక్క బ్రిటిష్ రాజ్యంలో కలుపుకుంది 57 సిపాయిల తిరుగుబాటు తర్వాత. అప్పుడు కొత్త చట్టం ఇండియా యాక్ట్ తెచ్చి ఆ విధంగా ఇక నుంచి మేము మీ భూమి తీసుకోము, మీరే పరిపాలించుకోండి, కానీ కొన్ని కండిషన్స్ ఉన్నాయి, మీరు సొంతంగా మీ ఆర్మీ ఉండొద్దు, ఎవరు ఆయుధాలు పట్టుకోవద్దు అని చెప్పి ఒక ఇండియన్ పోలీస్ ఫోర్సు ఇట్లా అనేకం వచ్చినాయి. అంటే ఇండైరెక్ట్గా పరిపాలించారు, డైరెక్ట్ కాకుండా. సో గోండ్వానా రాజ్యం అనేది మధ్యప్రదేశ్లో ఉండే, సెంట్రల్ ప్రావిన్స్లో ఉండే. అది బేరారు ఈ ప్రాంతంలో ఉండే. దాన్ని ఒకనకప్పుడు ఈ మన యొక్క హైదరాబాద్ గోల్కొండ కుతుబ్ షాహీలు కానీ అసఫ్ జాహీలు కానీ నిజాములు కానీ పరిపాలించారు. సో మాలకరణ్ ఈ రాథోడ్ రాజులకు రిజర్వేషన్ ఎందుకు, ఈ రాథోడ్ రాజులకు రిజర్వేషన్ ఎందుకు తీసేయాలి ఎస్టీ రిజర్వేషన్ నుండి? కరెక్ట్ బ్రదర్, ఎస్టీలకు వెళ్ళి ఈ లంబాడీలను తొలగించాలి. ఓకే, మిగతా ఎస్టీలకి చాలా లాభం చేకూరుతుంది. ఎందుకంటే వీళ్ళతో పోలిస్తే వాళ్ళు అన్నిట్లలో చాలా వెనకబడి ఉన్నారు. కోయోళ్ళు కానీ గోండులు కానీ అందరికంటే వరస్ట్ చెంచులు. సో వాళ్ళకి ఎస్టీలకు రావాల్సిన ఫలితాలు వాళ్ళకి రావాలంటే ఎస్టీ జాబితా నుంచి ఈ యొక్క అగ్రకులంగా ఉన్నటువంటి ఈ లంబాడీలను తొలగిస్తే సమన్యాయం దొరుకుతుంది. సింపుల్. అట్లనే బీసీల నుంచి 300 కాపులను తొలగిస్తే బీసీలకు కూడా చాలా న్యాయం జరుగుతుంది. సునీల్ రిషి అన్నగారు, ఒక్క సుప్రీంకోర్టు జడ్జికే భద్రత లేదే, ఇంకా ఎవరికి ఉంటుందా చెప్పే ఇండియాలో సామాన్య ప్రజలకు నిజమైన న్యాయం దొరకదు. అదే బ్రదర్, సుప్రీంకోర్టు న్యాయమూర్తి 1, 2 మరి చట్టం ఏముందో నాకు తెలియదు. ఈ సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా లేకపోతే జడ్జిగా ఎవరైతే పనిచేసిందో వాళ్ళు రిటైర్ అయినా కూడా 5 ఏళ్ళలో 10 ఏళ్ళలో వాళ్ళ ఏమంటారు వాళ్ళు ఎప్పటి వరకు సేఫ్గా లేదు అనిపిస్తే వాళ్ళకి స్పెషల్ ప్రొటెక్షన్ ఆఫ్టర్ రిటైర్ అయినా కూడా 5 to 10 years వాళ్ళకి ఇవ్వాల్సిన అవసరం ఉంది జడ్జిలకి. ఓకే, ఎందుకంటే వాళ్ళు ఏదో న్యాయం కరెక్ట్ ఏదనిపించిందో ఆ తీర్పు ఇచ్చినాక మళ్ళీ రేపు పొద్దున రిటైర్ అయినా కూడా వాళ్ళ మీద దాడులు చేయాలని నమ్మకం ఏంది? సో అదొకటి చేయాల్సిన అవసరం ఉంది. రెండోది, ఇప్పుడు ఆయన మీద ఇట్లా తీర్పిస్తే ఆయన మీద ఇట్లా చెప్పిసిరేస్తే వీడిని ఒక 10 ఏళ్ళలో 20 ఏళ్ళలో జైలు శిక్ష పంపించమని శిక్ష చేసేది ఉండే ఐడియల్గా. ఆయనకు అధికారం ఉంది, మరి ఆయన ఎందుకు వాడుకుంటలేడు అనేది నా క్వశ్చన్ మార్క్. ఎవరు యొక్క గవాయి గారు. ఓకే, ఉన్నదిగా అది అంగీకరించాల్సిన విషయం. మనకి మనువాద మైండ్ సెట్ ఉన్నది. మనకే బీసీ శూద్రులకేమో మనువాద మైండ్ సెట్, ఇది బానిసత్వ మైండ్ సెట్ ఉంది. ఈ సోకాల్డ్ అగ్రకులం ముఖ్యంగా బ్రాహ్మణులకి మనువాద మైండ్ సెట్ ఉంది. మన మీద చెప్పేసి రేయడం మనకి పెద్ద అసలు 1% కూడా వానికి తప్పు అనిపిస్తలేదు.
వాడు ఇంకా సమర్థించుకుంటున్నాడు. అదే ఇంకో బ్రాహ్మణ్ మీద ఏమని, ఒకవేళ బై మిస్టేక్ దళితుడో ఒక బీసీఓ ఒక ఎస్సీఓ ఎస్టీఓ ఒక బ్రాహ్మణ్ మీద విసిరేసిన అనుకో, ఎన్కౌంటర్లే, యుద్ధాలే. సేమ్ థింగ్. ఈడబ్ల్యూఎస్ ఎవడు అడగకుండా తెచ్చిండు. ఈ బీసీ అడిగితే ఇప్పుడు యుద్ధం చేస్తున్నారు, మీరు వేస్ట్ కావాలని తిడుతున్నారు. సో ఇదే మనువాదం అంటే ఎందుకు, ఇదే అర్థమైందా? సో ఇది పోవాలంటే చాలా కష్టమవుతుంది. వెరీ అన్ఫార్చునేట్. షూ విసిరితే మరగని కుక్కలు ఇవాళ ఎక్కువ మరుగుతున్నాయి అన్న నిజంగా నీతి నిజాయితీ. ఎందుకంటే వాళ్ళకి ఈ దోపిడీ మెంటాలిటీ నుంచి అది ఎల్లకాలం అట్లనే దోపిడీ జరగాలి, న్యాయం ఇట్లా మనని వాడు రాసుకున్న పుస్తకమే తప్పు రాసుకున్నాడు. సో దాని పుస్తకాన్ని ఇప్పుడు పార్లమెంట్ ఓపెనింగ్ ఎవరు వచ్చిర్రు, గతంలో అన్ని మతాల వారు అందరు ట్యాక్సులు కడుతున్నారు, అన్ని దేశ జాతీయవాదులు, దేశం మీద ప్రేమ ఉన్న వాళ్ళు వచ్చారు ఇవాళ కదా. చూడండి, అంటే అది క్లియర్గా ఇట్స్ ఆల్ ఇండికేటర్స్. అవన్నీ మనకి ఒక ఇండికేషన్ చూపెడుతున్నాయి కదా. అది అంత